రైట్. మనం ప్రస్తుతం విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్ రావినూతల శశిధర్ గారితో ఉన్నాం. సార్, బంగ్లాదేశ్లో హిందువుల మీద తీవ్రమైన దాడులు జరుగుతున్నాయి. దీని మీద మీరు ఏం మాట్లాడతారు? జమాతే ఈ ఇస్లామియా సంస్థ, దాని అనుబంధ విద్యార్థి సంస్థ, రాడికల్ మతోన్మాద ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ను దారుల్ ఇస్లాంగా మేము ప్రకటించుకున్నాము, అక్కడున్నటువంటి కాఫీలను చంపేస్తాము అని హిందువుల యొక్క ఆస్తులపైన, హిందూ దేవాలయాలపైన, హిందువుల యొక్క వ్యాపార సంస్థలపైన ధ్వంసాలకు, దాడులకు పాల్పడుతున్నారు. అక్కడ మహిళలపైన అకృత్యాలు గడిచిన వారం రోజులుగా యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా బంగ్లాదేశ్ పరిస్థితులను మనం చూస్తే, బంగ్లాదేశ్లో 1947లో 32% ఉన్నటువంటి హిందువుల జనాభా నిరంతర దాడుల కారణంగా ఈరోజు 8% కిందికి పడిపోయింది. దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. ఈరోజు షేక్ హసీనా ఆ దేశం వదిలి పారిపోయిన తర్వాత అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం వేసి వాళ్ళ సైన్యం చేతిలోకి తాత్కాలిక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు మరింత పెరిగినాయి. భారత ప్రభుత్వం చొరవ చూపెట్టాలి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు, సిక్కులు, ఇతర మైనార్టీ వర్గాల యొక్క శ్రేయస్సు కోసం భారత ప్రభుత్వం సరైనటువంటి చొరవ చూపెట్టి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలి. బంగ్లాదేశ్లో ఉన్న భారతదేశానికి సంబంధించిన వివిధ రంగాల్లో ఉన్న కళాకారులు, అలాగే వివిధ రంగాల్లో ఉన్న అధికారుల వీళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. వాళ్ళ ఇల్లులు తగలబెట్టేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. మరి అక్కడే స్థిరపడ్డ ఇలాంటి వారి మీద దాడులు చేస్తే మరి వారి పరిస్థితి ఏంటి? వాళ్ళ లక్ష్యం హిందువులు, వాళ్ళు కళాకారుల, క్రీడాకారుల, రాజకీయ నేతల వీళ్ళు కాదు. వాళ్ళ లక్ష్యం హిందువులు, వాళ్ళ లక్ష్యము ఇస్లామిక్ స్టేటు, అన్డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యం కూడా వాళ్ళ లక్ష్యం కాదు. కాబట్టి బంగ్లాదేశ్లో ఏర్పడ్డటువంటి ప్రస్తుత పరిస్థితులు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి మిగతా ప్రపంచం మీద కూడా ఆ పరిణామాలు పడతాయి. కాబట్టి భారత్ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలా. అదే సందర్భంలో అక్కడ దాడులను కారణంగా చూపెట్టి ఈ దేశంలోకి అక్రమ వలసలు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది, చొరబాటుదారులు. అందుకే భారత బంగ్లా సరిహద్దులను సుమారు 4900 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉంది. ఇక్కడ కూడా కఠినంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు భారత ప్రభుత్వం అందులో భాగంగానే చేసింది. ఈరోజు బంగ్లాదేశ్ లోపల వాళ్ళ లక్ష్యం విద్యార్థుల ఉద్యమం ముసుగు లోపల జమైతే ఈ ఇస్లామియా, దాని అనుబంధ విద్యార్థి సంఘాలు, రాడికల్ ఇస్లామిక్ మతోన్మాద సంస్థల యొక్క ఎజెండా అమలవుతూ ఉంది. వాళ్ళ యొక్క కళ్ళ ముందర మనం వాళ్ళ విధ్వంసం చూస్తూ ఉన్నాం. ఏ విధంగానైతే హమాస్, ఇజ్రాయెల్ ఉదాహరణ మన కళ్ళ ముందర ఉంది. ఫ్రాన్స్లో ఒలింపిక్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ విధ్వంసం మన కళ్ళ ముందర ఉంది. సిరియాలో వాళ్ళ విధ్వంసం మన కళ్ళ ముందర ఉంది. ఇరాన్, ఇరాక్లో వాళ్ళ విధ్వంసం మన కళ్ళ ముందర ఉంది. పక్కనటువంటి పాకిస్తాను, బంగ్లాదేశ్లో వాళ్ళ మన కళ్ళ ముందర వాళ్ళ విధ్వంసం ఉంది. అది కాదు, బంగ్లాదేశ్ లోపల ఒక పక్కన అక్కడ బంగ్లాదేశ్ పౌరులైనటువంటి హిందువుల మీద దాడులు జరుగుతూ వాళ్ళని హత్య చేస్తుంటే, కోల్కతా లోపల ఇక్కడ బంగ్లాదేశ్ చొరబాటుదారులు, ఈ దేశంలోకి అక్రమంగా చొరబడినటువంటి బంగ్లా చొరబాటుదారులు ఇక్కడ విజయోత్సవ ర్యాలీలు చేస్తున్నారు. అంటే వాళ్ళ మతోన్మాద ఎజెండా ఎంత క్లియర్గా ఉందో చాలా స్పష్టంగా మనము ఈరోజు చరిత్ర కాదు ఇది. కోల్కతాలో ఉన్న గవర్నమెంట్ మరి అలా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటే వాళ్ళని ఏ విధంగా కూడా వాళ్ళకి మరి హెచ్చరికలు జారీ చేయట్లేదు? గతంలో ఆ ముఖ్యమంత్రి మేము చొరబాటుదారులను వెనక్కి పంపము, వాళ్ళ పక్షాన నిలుస్తామని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రులు, ఓటు బ్యాంకు రాజకీయాలు అక్కడ ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా ఏ రకంగా ఇవాళ హైదరాబాద్లో ఏమున్నది, రోహింగ్యాలు లేరా? రోహింగ్యాలు ఇక్కడటువంటి స్థానికుల మీద కూడా దాడులకు దిగుతున్నటువంటి సందర్భం లేదా? ఈ దేశం లోపల అప్పీజ్మెంట్ పాలిటిక్స్, సంతుష్టీకరణ రాజకీయాలు ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలను ఏ విధంగా ప్రమాదంలోకి నెట్టుతున్నాయో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇవాళ బ్రిటన్ మూల్యం అనుభవిస్తోంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఇవాళ బంగ్లాదేశ్ లోపల హిందువులపైన చొరబాట్లు అనేటువంటివి 1905లో బెంగాల్ విభజన సందర్భంగా ఏం జరిగింది? హిందువుల మీద ఊచకోత జరిగింది. తర్వాత ఖిలాఫత్ మూమెంట్ లోపల 1929లో ఈ దేశ స్వాతంత్రానికి సంబంధం లేనటువంటి ఖిలాఫత్ మూమెంట్ను నెత్తి మీద పెట్టుకొని ఏం జరిగింది? బెంగాల్ ప్రాంతం లోపల హిందువుల మీద ఊచకోత జరిగింది. 16 ఆగస్టు 1946 కండ్ల ముందర ఉన్నది డైరెక్ట్ యాక్షన్ గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ పేరు మీదన
మహమ్మద్ అలీ జిన్నా ఇచ్చినటువంటి పిలుపున ఆ రోజున ముస్లిం లీగ్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ లోపల మారణ హోమం సృష్టించారు. చివరికి ఎంత ఘోరమైనటువంటి మతోన్మాదం అంటే బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం కోసం భారత ప్రజాస్వామ్య ప్రభుత్వం అండగా నిలిచింది. బంగ్లాదేశ్కు ప్రజాస్వామ్యాన్ని అందించడం లోపల భారత సైనికులు 3,000 మంది భారత సైనికులు ఆ యుద్ధం లోపల ప్రాణాలు కోల్పోయినరు. 12,000 మంది సైనికులు గాయాల పాలైనరు. ఒక పక్కన బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం భారత ప్రభుత్వం మద్దతిచ్చి యుద్ధం చేస్తున్న సందర్భంలో కూడా 3 లక్షల మంది హిందువుల రక్తం ఏరులై పారింది బంగ్లాదేశ్ లోపల. ఇది చరిత్ర, కళ్ళ ముందరినటువంటి చరిత్ర. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, సెక్యులరిజం మత్తులో ఉన్నటువంటి ప్రజలు ఈ ఇస్లామిక్ రాడికల్ మతోన్మాదము ఈ ప్రపంచానికి ఏ విధంగా సవాలు ఇస్తుందో ఒక్కసారి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరము. ఇది ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాలపైన కనువిప్పు కాకపోతే ప్రతి దేశము, ప్రతి సమాజము ఈ మూల్యం చెల్లించుకుంటుంది. భారతదేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వస్తే విశ్వ హిందూ పరిషత్ తరఫున మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు? సమాజం సంఘటితం కావాలా. సమాజం ఇవాళ అందుకే నేను అంటున్నాను, ఎక్కడ పోయింది కుహానా సెక్యులరిస్టులు అందరూ? ఎక్కడో హమాస్కు తర్వాత ఇజ్రాయిల్కు యుద్ధం అయితే ఆల్ ఐసాన్ రఫాన్ పెట్టిరు కదా ఈ సెలబ్రిటీసు. తోటి 1947 కంటే ముందు తోటి దేశం, ఒక దేశంలో భాగం మన అన్నదమ్ములు ఇవాళ బంగ్లాదేశ్లో ఊచకోతలకు గురవుతున్నటువంటి వాళ్ళు. ఎందుకు మీ హృదయం స్పందిస్తలేదు కుహానా సెక్యులరిస్టులది? ఎందుకు ఈ రాజకీయ పార్టీలకు సిగ్గుందా? కాంగ్రెస్ వాళ్ళకి ఇవాళ ఇందిరాగాంధీ కల్చరల్ సెంటరు దాడి చేసిండ్రు, దగ్ధం చేసిండ్రు. శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహాన్ని మంటలో పడేసి కాల్చేసారు. ఎందుకు ఖండించే ధైర్యం ఈ కాంగ్రెస్ నేతలకు ఎందుకు వస్తలేదు? ఇంకా ఓటు బ్యాంకు కక్కుర్తి రాజకీయాలు, భుజగింపు రాజకీయాలు, కుహానా రాజకీయాలు. ఇవాళ అక్కడ బంగ్లాదేశ్ జాతిపిత బొమ్మలను తాళ్లతోటి ఈడ్చి పారేస్తున్నారు. అంటే ఏ రకమైనటువంటి ఒక ఉన్మాదం వెర్రి తలలేస్తుందో కళ్ళ ముందర ఉంది. ఇది ఈ ప్రపంచ మానవాళికి వాళ్ళ ఒక ప్రశ్ననేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు, ఈ సోకాళ్ళు సెక్యులర్ వాదులు ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా హిందూ సమాజం కూడా. ఇవాళ రాహుల్ గాంధీ హిందుత్వాన్ని మతోన్మాదంతో ముడిపెట్టి పార్లమెంట్లో మాట్లాడిండు ప్రతిపక్ష నేత. సిగ్గుపడాలి. వాళ్ళ నీ నాయనమ్మ విగ్రహం తలగబెట్టిండ్రు. ఏ మతోన్మాదం తలగబెట్టింది రాహుల్? ఇవాళ మాట్లాడను. ఏ మతం తలగబెట్టింది? ఏ మతోన్మాదం ఇందిరాగాంధీ విగ్రహాన్ని బంగ్లాదేశ్ లోపల ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ను దగ్ధం చేసింది, ఇందిరాగాంధీ విగ్రహాన్ని మంటలలో వేసి తలగబెట్టింది? ఏ మతం రాహుల్ గాంధీ? ఇవాళ నువ్వు మాట్లాడు. ఇది మేము అడుగుతున్నాం, ఈ విషయం చెప్తున్నాం. జరుగుతున్న పరిణామాలు విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తారని మీరు అన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా విశ్వ హిందూ పరిషత్ యూనిట్ ఉంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు అండగా హెల్ప్ లైన్ సెంటర్స్ మేము ప్రారంభం చేసినాం. అక్కడ హిందువులకు సంబంధించినటువంటి అన్ని వాళ్ళ ఇబ్బందుల లోపల మన కార్యకర్తలు ప్రాణాలకు ఎదురొడ్డి పనిచేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వాన్ని కూడా విశ్వ హిందూ పరిషత్ కోరింది. ఖచ్చితంగా భారత ప్రభుత్వం అవసరమైనటువంటి అన్ని కఠిన చర్యలకు భారత ప్రభుత్వం తీసుకొని హిందువులు, సిక్కులు, ఇతర మైనార్టీలను కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆ దేశానికి పుట్టుకలో మన భాగం ఉన్నది, భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క భాగం ఉన్నది. కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని నుంచి గతంలో విడిపోయినటువంటి భూభాగం అది. అక్కడ తోటి హిందువులు ఉన్నారు. ఇవాళ సిఏఏని తీసుకొస్తే ఎన్ని విమర్శలు చేసిండ్రు. ఇవాళ నేను అడుగుతున్నా ఈ దౌర్భాగ్యపు కుహానా సెక్యులరిస్టులను, ఇందుకే సిఏఏ తెచ్చింది. ఇవాళ సిఏఏ తీసుకొస్తే ఏదో అయిపోతున్నట్టు, ఏదో జరిగిపోతున్నట్టు, ఈ దేశం యొక్క సెక్యులర్ పునాదులు ఏవో కదిలిపోతున్నట్టు, ముస్లింల యొక్క ఓటులు వాళ్ళకేదో అన్యాయం జరుగుతున్నట్టు గొంతెత్తారు కదా. చూడండి ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏందో. అట్లా పొట్ట చేత పట్టుకొని, ప్రాణంలో అరచేతిలో పట్టుకొని, ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వస్తున్నటువంటి తోటి హిందువును కాపాడుకుంటేందుకే ఇవాళ సిఏఏ తెచ్చినాం. ఇవాళ నన్ను అర్థం చేసుకోండి, సిఏఏ ఎందుకు అవసరం ఈ దేశానికి. ఇవాళ అక్కడ సురక్షితంగా లేదు హిందూ సమాజం. ఎక్కడో నుంచి వచ్చినటువంటి రోహింగ్యాకేమో వాడు అక్రమంగా చొరబడ్డటానికి పోయి రేషన్ పంచి వస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. అక్కడ మానవత్వము ఈ సెలబ్రిటీలకు
కానీ మన హిందువుల మీద జరుగుతున్న దాడులను ఖండించడానికి మాత్రం మనసు రాదు. విశ్వ హిందూ పరిషత్ మేము అన్ని రకాలుగా హిందూ సమాజానికి ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా మేము ముందుంటాం. భవిష్యత్తులో కూడా ఈ తుకుడే గ్యాంగులు, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఈ దేశంలో కూడా అంతర్గత యుద్ధాలు సృష్టించాలి, ఈ దేశ సమాజాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళ కుట్రలు రోజుకొకటి బయటికి వస్తున్నాయి. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ ఆధ్యాత్మిక ధార్మిక కార్యకర్తలు ఎన్ని పోరాటాలకైనా సిద్ధం. ఏ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినా మేము ఎదుర్కొంటాం. చివరిగా ఒక ప్రశ్న. హిందూ మతంలో, భారతదేశంలోని హిందూ మతంలో వివిధ రకాల కులాలు ఉన్నాయి. వీళ్ళందరూ హిందువులు ఏకంగానే ఉన్నారా? మరి వీళ్ళందరికీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, లేకపోతే ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగబోతే వీళ్ళందరికీ ఏ రకంగా పిలుపునివ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ హిందూ మతం కాదు, ఇది సనాతనమైనటువంటి ధర్మం. సనాతనమైనటువంటి ధర్మం రకరకాలైనటువంటి ఒక డివిజన్స్ తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు, అనేక విషబీజాలు నాటుతున్నారు. దీంట్లో అనేక విభజన శక్తులు పనిచేస్తున్నాయి. ఏ రోజు కూడా సనాతన ధర్మం ఈ రకంగా ఈరోజు నిలబడగలిగిందంటే ఐక్యంగానే ఉన్నది. ఈరోజు కూడా ఐక్యంగానే ఉన్నది. ఇటువంటి కుట్రలు గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరిగినాయి. సమాజం వీటిని ఎదుర్కొంటుంది. సమాజం తన ధర్మానికి ఇబ్బంది వచ్చింది, తప్పని పరిస్థితుల్లోపట సమాజం ఏ రకమైనటువంటి పోరాటానికైనా సిద్ధపడుతుంది. అంత పిరికి సమాజం మనదేం కాదు. ప్రపంచం లోపల DNA టెస్ట్ గిన చేస్తే అందులో ధైర్యం టెస్ట్ గిన ఏమైనా ఉంటే మీరు చేపియండి. ప్రపంచంలో హిందువుదే ధైర్యవంతమైనటువంటి DNA. కాబట్టి మనం పోరాడతాం, మనం గెలుస్తాము. గెలిచి నిలబడ్డ దేశం భారతదేశం, గెలిచి నిలబడ్డ ధర్మం సనాతనమైనటువంటి ధర్మం. భారతదేశాన్ని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటిని తిప్పి కొడతామంటున్నారు రావినూతల శశిధర్ గారు, విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్. కెమెరామెన్ సత్యతో కృష్ణబాల, పురాలోకల్.